లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కమలం పార్టీ గెలుపు వ్యూహాలు రచిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న అధికార బీఆర్ఎస్ పై కాకుండా కాంగ్రెస్ పైనే ప్రధానంగా దృష్టి సారించింది బీజేపీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ టార్గెట్ గా తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ ఇవాళ తెలంగాణకు రానున్నారు. తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశంలో పాల్గొనున్నారు. అనంతరం తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్ తెలంగాణలో ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించనున్నారు. జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలకు కీలకంగా మారిన లోక్సభ ఎన్నికలు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు సీట్లు తగ్గించి అదే సమయంలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకునేందుకు కార్యాచరణను అమలు చేస్తున్నాయి. విమర్శల దాడి క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో 15 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులు కూడా తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూనే కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. బీఆర్ఎస్ ఎంపీ సీట్లు గెలిచి జాతీయ స్థాయిలో చేసిందేమీ లేదు, కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ పాలన అక్రమాలు వస్తాయని ఆరోపించారు. బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపిస్తామని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని ప్రజలు రెట్టింపు చేశారు. ఈసారి 2 అంకెల ఎంపీ సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కనీసం 10 ఎంపీ సీట్లైనా గెలవాలని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీని ఆదేశించింది. దీంతో పాటు మరో 2 సీట్లు గెలుచుకునేందుకు కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజరెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజరెడ్డి, శ్వేత, మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరగబోతుంది. ఈ యొక్క ముఖ్య నేతల సమావేశానికి బీజేపీ తరఫున ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో వారు కూడా హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహం పైన చర్చించనున్నారు. ముఖ్యంగా తెలంగాణలో డబుల్ డిజిట్ టార్గెట్ 12 స్థానాలను ఏ రకంగా కైవసం చేసుకోవాలనే లక్ష్యంగా ఈ యొక్క సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించవలసినటువంటి ప్రచార వ్యూహం పైన చర్చించనున్నారు. అటు బీఆర్ఎస్ ను ఇటు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ రకంగా బీజేపీకి ఓట్లు వేయమని ప్రజలకు విజ్ఞప్తి చేయాలి అనే అంశం పైన ముఖ్యంగా చర్చించనున్నారు. ముఖ్యంగా మెజార్టీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా అడుగులు వేయాలని కూడా ఈ యొక్క సమావేశంలో నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇప్పటిముప్పటిగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమైనటువంటి హామీలన్నింటినీ విస్మరించి 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు హామీలను అమలు చేయకపోవడం పైన సీరియస్ గా ఫోకస్ పెట్టాలని కూడా బీజేపీ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా ఏవైతే హామీలు ఇచ్చిందో 2500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారో అవి ఇంతవరకు ఇవ్వలేదని, అదేవిధంగా రైతు బంధు అందరికీ పడలేదని, అదేవిధంగా రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షలు చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదని, ఈ అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లి నిరుద్యోగ వృత్తి 4000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినా గానీ ఇవ్వడం లేదని, అంతేకాకుండా రైతులకు పంటకు 500 రూపాయల బోనస్ ఇవన్నీ కూడా ఇవ్వట్లేదు, ప్రజలను మోసం చేస్తుంది, కేవలం అసెంబ్లీలో ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది తప్ప ప్లాన్ చేసింది అధికారంలోకి వచ్చినాక విస్మరించింది అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్లమెంటు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీకి ఓటు వేస్తేనే తెలంగాణ నుండి అత్యధిక ఎంపీ స్థానాలు పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున సహకారం అందుతుంది, అభివృద్ధి జరుగుతుంది అనేది పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక చర్చ జరిగే విధంగా తీసుకెళ్లాలి. దాని ద్వారా తెలంగాణలో ప్రజలంతా కూడా ఏకమై బీజేపీకి ఓటు వేసే తందుకు ప్రయత్నం చేయాలి, బీజేపీ వైపు ఆకర్షితులను చేయాలనేది కూడా బీజేపీ యొక్క నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగానే ప్రచార వ్యూహాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది. అందులో భాగంగానే ముఖ్య నేతల సమావేశం, అదే విధంగా బీజేపీ తరఫున ఎవరైతే పోటీ చేయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఎన్నికల్లో ఏ రకంగా ముందుకెళ్లాలో ఒక అవగాహన కల్పిస్తారు. శ్వేత. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ.